ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములండి. ఈరోజు మరి దేవుని వాక్యాన్ని మెడిటేట్ చేద్దామండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనము. మీ హృదయమును కలవరపడ నీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నాయందును విశ్వాసం ఉంచుడి. యేసుక్రీస్తు ప్రభువారు తాను శిలువ మరణానికి ప్రవేశించే ముందు తన శిష్యులను ఉద్దేశించి ఈ మాటను తెలియచేశారు. మీ హృదయమును కలవరపడనీయకుడి. ఎందుకు కలవరపాటు అంటే, యేసుక్రీస్తు ప్రభువారు తాను ఈ లోకంలో నుంచి తండ్రి యొద్దకు వెళ్ళడానికి తానే ఇష్టపూర్వకంగా తన ప్రాణాన్ని అప్పగించి ఆ ప్రాణత్యాగం ద్వారా మానవాళిని రక్షించడానికి ఆయన తండ్రి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆ శిష్యులందరినీ కూడా అనాథలుగా చేసి వెళుతున్న సమయంలో వారు దుఃఖపడకుండా ఉండుటకు మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు కాబట్టి నా యందును కూడా విశ్వాసం ఉంచుడి అన్నారు. మరి ఈ దినాలలో క్రీస్తు లేని బిడ్డలందరూ కూడా అనాథలనే విషయాన్ని గ్రహించాలి. దేవుని లేని జీవితము శూన్యమైనది. మరి ఈ కలవరపాటు ప్రతి మానవునికి కూడా తాను ఉద్దేశించినటువంటి పని జరగనప్పుడు తన హృదయంలో తెలియని బాధ, తెలియనటువంటి దుఃఖము ఇవన్నీ కూడా ప్రవేశించి ఏ విధమైనటువంటి ఆదరణ లేని స్థితిలో వారు కలవరపాటుకు లోనవుతారు. మరి మనందరి జీవితంలో ఈ కలవరపాటు అనేది అనేక సందర్భాల్లో మరి కలుగుతుంది. మరి దేవుని వాక్యం చాలా స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభువు ద్వారా తెలుస్తుంది ఏంటంటే, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు కాబట్టి నా యందు విశ్వాసం ఉంచుడి. మరి యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచితే ఆయనే మన హృదయంలో ఉన్నటువంటి కలవరపాటును తీసి మన హృదయాలను సమాధానంతో సంతోషంతో నింపి నిరంతరం కూడా దేవుడు అనుగ్రహించే సంతోషంలో మనమందరం కూడా ఉంటాం. అటువంటి సమాధానము, సంతోషము మీ అందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా ప్రభువా యేసయ్యా, నాయన మీకే స్తోత్రములు ప్రభువా. మా జీవితాలలో మేము కలిగి ఉన్నటువంటి కలవరపాటు అంతటిని మీరు తీసివేయటకు సమర్థుడు, శక్తిమంతుడు ప్రభువా. అవును తండ్రి, మీ యందు విశ్వాసం ఉంచుచున్నాం ప్రభువా. మా కలవరపాటన్నిటినీ తొలగించి మాకు సంతోషాన్ని, సమాధానాన్ని దయచేసి మా జీవితాల ద్వారా మహిమ, ఘనత మీరే పొందమని యేసయ్య దివ్యనామమున అడిగి వేడుకొంచున్నాము.